Hi friends, welcome to Dora's Learning App. Undifferent integration problem number 6. We are continuing with undifferent integration problem number 6, sixth model. So integral x power 5 minus 4 by x plus 3 cos x dx. ఈ మెథడ్లో ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇలాగే సేమ్ మెథడ్ యాక్చువల్గా మనం అప్లై చేసింది ఆల్రెడీ లాస్ట్ 5 ప్రాబ్లమ్స్లో మనం బేసిక్స్ అప్లై చేసాం. ఇవన్నీ బేసిక్ ప్రాబ్లమ్సే, కానీ 3 మార్క్స్ కంపల్సరీగా మనకి 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు మనకు కన్ఫ్యూజ్ పడకుండా కొంచెం ఎక్కువ మోడల్స్ మీకు డీల్ చేస్తున్నాం. క్రాష్ కోర్స్ అయినా కానీ ఒకే మెథడ్ మీద 2-3 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో x పవర్ 5 మనకేం చేస్తున్నాం? సొల్యూషన్ స్ప్లిట్ చేసేయండి. ఇక్కడ ఏం లేదు, ఫంక్షన్ సెపరేట్గా దేనికైనా ఇండివిజువల్ మార్క్ చేసుకుంటాం. ఏమవుతుంది? i ఈక్వల్ టు టేక్ ఇంటిగ్రేషన్ i ఈక్వల్ టు ఇంటిగ్రల్ x పవర్ 5 dx మైనస్, యాక్చువల్గా మీకు ప్రాబ్లం అలా ఇచ్చినప్పుడు మీరు ఒకసారి ప్రాబ్లం కూడా మీ ఆన్సర్ షీట్లో రాసి అప్పుడు స్ప్లిట్ చేయండి. ఈ విధంగా రాసి సో ఇంటిగ్రల్ x అప్పుడు మనకి ఇంటిగ్రల్ 4 by x dx ప్లస్ ఇంటిగ్రల్ 3 cos x dx. ఏ పార్ట్ కా పార్ట్ మనం ఇండివిజువల్ పార్ట్స్ మనం డివైడ్ చేస్తాం. ఇక్కడ ఏమన్నది మనకి? ఇంటిగ్రల్ x పవర్ 5 అగైన్ i ఈక్వల్ టు ఇంటిగ్రల్ x పవర్ 5 dx మైనస్ 4 కాన్స్టెంట్ ఉంది, ఇంటిగ్రల్ 1 by x dx ప్లస్ ఇక్కడ 3 కాన్స్టెంట్ ఉంది, బయట తీసేస్తాం, అవుట్ సైడ్ తీసేస్తాం ఇంటిగ్రేషన్కి, cos x dx. ఇక్కడ చూడండి మనకి ఏ రూల్ అప్లై చేస్తాం మనం. అప్లికబుల్ రూల్ ఏంటి? ఇంటిగ్రేషన్లో బేసిక్ ఫార్ములాస్లో మనకి ఇంటిగ్రల్ x పవర్ 5 dx, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ x పవర్ n dx. x పవర్ n ఈక్వల్ వాట్? x పవర్ n plus 1 by n plus 1. Integral x power n equal to x power n plus 1 by n plus 1. And integral 1 by x, already I told you in the 23 formula, integral 1 by x is log x base e. And integral cos x equal to sin x. So ఆ ఫార్ములాస్ మనం అప్లై చేస్తే పని అయిపోయింది. ఇక్కడ దిస్ ఈక్వల్ టు i ఈక్వల్ టు ఇందులో కొత్తగా ఏమైనా చెప్పలేదు. సో x పవర్ n plus 1 5 plus 1 by 5 plus 1 minus 4 integral 1 by x is log x base e plus sometimes log x base ni ln e అని కూడా అంటాడు, ln x e అని కూడా అనేస్తుంటాడు. ఇంటిగ్రల్ cos x is what? sin x. ఫైనల్ గా లాస్ట్ లైన్ పెడతాం c కాన్స్టెంట్. అయిపోయిందా? దిస్ ఈక్వల్ టు x పవర్ 6 by 6 minus 4 log x base e plus 3 sin x ప్లస్ సి. అంతే అయిపోయిందా? ఫైనల్ ఆన్సర్ అంతే. ఏం అప్లై చేస్తాం? ఇంటిగ్రల్ ఇక్కడ ఫార్ములా 2 ఫార్ములాస్ అప్లై చేస్తాం. కావాలంటే రాయండి బ్రాకెట్లో. మనకి ఇంటిగ్రల్ x పవర్ n dx ఈక్వల్ టు x పవర్ n plus 1 by n plus 1 plus c, ది స్టాండర్డ్ ఫార్ములా. అండ్ ఇంటిగ్రల్ 1 by x dx ఈక్వల్ టు log x base e plus c. And integral cos x dx equal to sin x plus c. Integral sin x equal to minus cos x. So this is solution. This is one kind of method. And problem number, we are taking problem number 7. Integral same method lo మనం తీసుకుంటాం. Integral e power x plus 2 sin x plus 6 by రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేట్ చేయమంటున్నాడు. ఏమొస్తుంది? ఇంటిగ్రల్ ఈ 4x ప్లస్ 2 sin x ప్లస్ 6 బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. అగైన్ సేమ్, ఇందులో ఏమి లేదు అప్లై చేయడానికి. స్ప్లిట్ చేసేయండి. ఇంటిగ్రల్ ఈ 4x డిఎక్స్ ప్లస్ 2 కాన్స్టెంట్ తీసేస్తే ఇంటిగ్రల్ sin x డిఎక్స్ ప్లస్ 6 కాన్స్టెంట్ బయట తీసేస్తే ఇంటిగ్రల్ 1 బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇంకేముంది? మనకు తెలిసిందేనా? i ఈక్వల్ టు సొల్యూషన్ మనం తీసుకుంటే ఇంటిగ్రేషన్. సో i ఈక్వల్ టు వాట్? ఇంటిగ్రల్ e 4x dx is what? e 4x ప్లస్ 2 టైమ్స్ ఇంటిగ్రల్ sin x మైనస్ cos x. ఇంటిగ్రల్ sin x నథింగ్ బట్ మైనస్ cos x. ఫస్ట్ ఫార్ములా లిస్టే. అందుకే ఒక 1 అవర్ కేటాయించిన సరే మనం చెప్పిన ఫస్ట్ 23 ఫార్ములాస్ని బాగా పట్టి కొట్టండి. దాంతోపాటు ఇంకొక నెక్స్ట్ క్లాస్లో మనకు వస్తాయి ట్రిగనోమెట్రీ కొన్ని ఫంక్షన్స్ మనకు తెలిసినవి, కానీ ఒకసారి మనం రివైజ్ చేసి సరిపోతుంది కూడా. ప్లస్ 6 ఇంటిగ్రల్ 1 బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్. అంతే. ఇంటిగ్రల్ 1 బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వాట్? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఆర్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ సైన్ 1 బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు
మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ కూడా రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఏంటి? సిన్స్ ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. దేర్ బై మనం ఏం చేస్తాం ఇక్కడ ఈ బ్రాకెట్లో కావాలంత రాసుకోండి. ఇంటిగ్రల్ e4x ఈక్వల్ టు e4x, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్, ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఒక స్టెప్లో 3 మార్క్స్ మీకు వస్తాయి. చేత గుర్తుంచుకోండి చాలా సింపుల్గా. 8th ఇంటిగ్రల్ సీకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ e4x ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకే, వాట్ ఇస్ దిస్? అగైన్ ఎక్స్పాండ్ దిస్. మనం సింపుల్గా ఏం చేస్తున్నాం, సొల్యూషన్ మనం తీసుకుంటే మనకేముంది, ఫంక్షన్ ఇది ఒక ఫంక్షన్ ఇది ఫంక్షన్ మైనస్ ప్లస్ ఎడిషన్ చేసాం. ఆ ఫంక్షన్ 3 ఫంక్షన్స్ మనం యాడ్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, ఇండివిజువల్ తీసుకుంటే i ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ e4x డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్. దిస్ ఈక్వల్ వాట్? Integral secant square x is what? We know very well integral secant square x equal to tan x minus integral e4x plus integral sin x is minus cos x plus constant c అనేది ఎప్పుడు పెట్టండి, ఫంక్షన్ అయిపోయినాక లాస్ట్లో కాన్స్టెంట్ పెట్టాల్సిందే మనం ఇంటిగ్రేషన్లో. ఇండిఫరెంట్ ఇంటిగ్రేషన్లో, డిఫరెంట్ ఇంటిగ్రేషన్లో మనం పెట్టాలి, స్టాండర్డ్ వాల్యూ వచ్చేస్తుంది ఆల్రెడీ కాన్స్టెంట్. సో tan x మైనస్ e4x ప్లస్ ఇంటూ మైనస్ cos x plus C is the final answer. Okay, this is one method, this is one kind of problem they are asking repeatedly. And integral 1/2√x plus 7 secant square x plus 1/x dx equal to what? సో మీకు ఇక్కడ కొత్తగా ఇంట్రొడ్యూస్ అయింది 1/√x ఇంట్రొడ్యూస్ అయింది. మిగతావన్నీ మనకు తెలిసిందే, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ 1/x మనకు తెలిసిన ఇంటిగ్రేషన్ 1/√x. ఇది కూడా స్టాండర్డ్ ఫార్ములా కింద వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా మంచిది. i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/2√x dx ప్లస్ 7 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 7 secant square x ప్లస్ ఇంటిగ్రల్ 1/x dx. సెపరేట్ చేస్తాం మన ఫంక్షన్ని. సో అగైన్ i ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ 1/√x. దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం, x పవర్ మైనస్ 1/2 అని రాసుకోవచ్చా, 1/√x. దిస్ ఈక్వల్ వాట్ 1/√x అంటే 1/x పవర్ 1/2. దిస్ ఈక్వల్ ఏమవుతుంది, పైకి తీసుకుపోతున్నాం x పవర్ 1/2ని, x పవర్ మైనస్ 1/2 అవుతుందా, x పవర్ మైనస్ 1/2 అవుతుంది కదా. ఇది గుర్తుంచుకోండి, మీకు రఫ్ కోసం మీకు చేశాను. 1/√x అంటే 1/√x, రూట్ మీన్స్ 1 పవర్ 1/2, x పవర్ 1/2. సో 1/x పవర్ 1/2 అంటే మనకి ఫంక్షన్ ఎలా ఉండాలి, x పవర్ n ఫార్మేట్లో కావాలి. కాబట్టి దాన్ని ఏం చేసాం మనం, x పవర్ n ఫార్మేట్లో తీసుకోవాలంటే x పవర్ 1/2 ఉంది కాబట్టి 1/x పవర్ 1/2 ఉంది, x పవర్ 1/2 పైకి తీసుకెళ్ళిపోతాం, న్యూమరేటర్లో తీసుకెళ్ళిపోతాం. డినామినేటర్లో ఉందని న్యూమరేటర్ తీసుకుంటే x పవర్ మైనస్ 1/2 అవుతుంది. కాబట్టి ఇది x పవర్ మైనస్ 1/2గా రాసుకుంటాం. దిస్ ఈక్వల్ x పవర్ మైనస్ 1/2 dx ప్లస్ 7 ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ x is what? tan x ప్లస్ ఇంటిగ్రల్ 1/x is what? log x. అక్కడ ప్లస్ c పెట్టిన ఇంకా ఇక్కడ ఉంది కదా మనకి, ఎన్ని చేసినా చేసుకుందాం. 1/2 ఇంటిగ్రల్ x పవర్ మైనస్ 1/2 is what? x పవర్ n. ఇంటిగ్రల్ x పవర్ n dx అన్న, ఇంటిగ్రల్ x పవర్ n dx ఈక్వల్ what? x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1. సో వాట్, x పవర్ మైనస్ 1/2 ప్లస్ 1 x పవర్ మైనస్ 1/2 ప్లస్ 1 మైనస్ 1/2 ప్లస్ 1 ప్లస్ 7 tan x ప్లస్ log x బేస్ ఈ ప్లస్ సి. ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 1/2 అలా ఉంచితే x పవర్ మైనస్ 1/2 ప్లస్ 1 ఇస్ వాట్. సో 1 మైనస్ 1/2 ఎంత, మైనస్ 1/2 ప్లస్ 1 అంటే ఏంటి, మైనస్ 1/2 ప్లస్ 1 అంటే దిస్ ఈక్వల్ టు 2 మైనస్ 1 ప్లస్ 2/2 ఏనా, దిస్ ఈక్వల్ వాట్ మైనస్ 1 ప్లస్ 2 1/2 ఏనా, మైనస్ 1/2 ప్లస్ 1. ఓన్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రతిదీ రాస్తున్నాను, అది రఫ్లో వదిలేయండి, అక్కడ మీకు అవసరం లేదు. యాక్చువల్ తెలిసి ఉండాలి మీకు ఎన్ని. x పవర్ మైనస్ 1/2 ప్లస్ 1 అంటే x పవర్ 1/2 మైనస్ 1/2 నుంచి ప్లస్ 1 చేస్తున్నాం, ప్లస్ 1 అయ్యే లార్జర్ నెంబర్, మైనస్ 1/2 స్మాల్ నెంబర్. కాబట్టి 1లో నుంచి 1/2 చేసినంత అవుతుంది, 1/2 మిగిలింది. కాబట్టి x పవర్ 1/2 ప్లస్ 7 tan x ప్లస్ log x
బేసి ప్లస్ సి ఏమొస్తుంది ఇక్కడ మనకి దిస్ ఈక్వల్ టు 1/2 1/2 ఇంటూ ఈ పైకి వెళ్ళిపోతుంది 2 ఇంటూ 2 ఎక్స్ పవర్ 1/2 అంటే ఏంటి రూట్ ఎక్స్గా రాసుకోవచ్చు కదా 1/2 అంటే రూట్ ఎక్స్ కదా ఎక్స్ పవర్ 1/2 నథింగ్ బట్ రూట్ ఎక్స్ సో ఎక్స్ పవర్ రూట్ ఎక్స్ ప్లస్ 7 tan x ప్లస్ log x బేసి ప్లస్ సి ఈ 2కి పోతుంది 2 పైకి వెళ్ళిపోయింది డినామినేటర్లో ఉన్నది కాబట్టి మాకు ఏమైంది యాక్చువల్గా 1/√x ఈక్వల్ టు 2√x అనేది ఫార్ములా వచ్చింది 1/√x కి మనం డిఫరెన్స్ చేసాం ఇక్కడ 1/2 కదా చూడు 1/2√x లో 1/2 చేస్తే ఇంటిగ్రల్ 1/√x అయినా 1/√x నథింగ్ బట్ 2√x ఇంటిగ్రేషన్ వస్తుంది డైరెక్ట్గా మన ఇంటిగ్రేషన్ 1/√x అంటే 2√x అని డైరెక్ట్గా రాసుకోవచ్చు కావాలంటే లేదంటే ఇది x⁴n ఫార్ములా అప్లై చేసిన ఏమవుతుంది ఇంటిగ్రల్ x⁴n నథింగ్ బట్ x⁴n + 1/n+1 ఆ విధంగా తీసినప్పుడు ఏమొస్తుంది దిస్ ఈక్వల్ ఫైనల్ సొల్యూషన్ అయితే మీకు రాసుకోండి I equal to √x plus 7 tan x log x base plus c అంతే ఫైనల్ ఆన్సర్ 9th ఇంటిగ్రల్ √1 - cos 2x dx ఈక్వల్ టు వాట్ √1 - cos 2x dx అంటే ఏంటి ఈ రూట్లో ఈ ఫంక్షన్ ఉంది మనకి dx రూట్లో ఉండదండి ఎప్పుడు కూడా ఇదే ఉంటుంది ఫంక్షన్ కాబట్టి మనకేంటి సొల్యూషన్ చూసుకున్నట్లయితే ఏంటి మనకు తెలిసింది ఇది ఫార్మేట్ కానీ స్టాండర్డ్ మోడల్ చాలా జాగ్రత్త చూసుకోండి ఈ టైప్లో మనకి ఏమొచ్చినా ఈ ఫార్ములాస్ మనం వాడాలి అదేంటి ఫార్ములా ఎక్కువగా ఈ ఫార్ములా మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి అన్నాను ఇందాక ఇది ఒకటి cos 2x ఈక్వల్ టు 2 cos square x minus 1 దిస్ ఈక్వల్ టు 1 - 2 sin square ఈ ఫార్ములా మీరు మైండ్లో చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి దీన్ని cos 2x ఈక్వల్ 2 cos square minus 1 2 cos square x minus 1 ఈక్వల్ 1 - 2 sin square x యాక్చువల్లీ cos 2x ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది మనకి బేసిక్స్ మనకు తెలుసు cos 2x ఈక్వల్ టు ఇలా కూడా రాసుకోవచ్చు దీన్ని cos 2x ఈక్వల్ టు cos square x minus sin square x దీన్ని ఎలా రాసుకోవచ్చు cos square x minus sin square x ని ఈక్వల్ టు cos square x minus sin square x ని ఎలా రాసుకోవచ్చు cos square theta plus sin square theta equal to 1 trigonometric identity. So sin square x equal to 1 minus sin square x 1 sin square x 1 minus cos square x అని రాసుకోవచ్చు ఇక్కడ 1 minus cos square x this equal to ఏమవుతుంది cos square x minus 1 minus into minus plus so 2 cos square x minus 1 మనం సైన్లో మార్చుకోవాలనుకున్నాం cos square x అని రాసుకోవచ్చు cos 2x equal to cos square x minus sin square x బేసిక్ ఫార్ములా మనకి ట్రిగోనోమెట్రీలో చేస్తాం దీని నుంచి cos square x minus sin square x cos square x 1 minus sin square x ఏమొస్తుంది ఇప్పుడు 1 minus sin square x అని రాస్తే cos square x ని because cos square theta plus sin square theta equal to 1 thereby 1 minus sin square x equal to cos square x అని రాయొచ్చా అప్పుడు 1 minus cos square x 1 minus sin square x రాస్తే ఏమవుతుంది 1 minus sin square x minus sin square x 1 minus 2 sin square x వస్తుంది కాబట్టి cos 2x equal to cos square x minus 1 or 1 minus 2 sin square x ఏదైనా కావచ్చు cos 2x కి కాబట్టి మనకి డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ వీ కెన్ అప్లై దిస్ రూల్ ఈ ఫార్ములా మనం ఎక్కడ అప్లై చేస్తాం అంటే ట్రిగనోమెట్రీ ఫార్ములా ఎక్కడ అప్లై చేస్తాం అంటే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ కూడా డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ మనం సింప్లిఫికేషన్ చేయడం కోసం ఈ ఫార్ములాని మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు సో మనకిక్కడ ఇదంతా మీకు ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇక్కడ అవసరం లేదు ఇది మీకు అర్థం అవడం కోసం నేను చెప్పడం జరిగింది దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫార్ములా ఈ ఫార్ములాని చూస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఇంటిగ్రల్ √1 - cos 2x అప్పుడు ఏమవుతుంది మనకు రూట్ పోవాలంటే cos 2x ప్లేస్లో ఏది పెడితే సరిపోతుంది మనకి 2 cos square x minus 1 పెడితే ఏమవుతుంది 1 minus 2 cos square x minus ఇంటూ మైనస్ +1 అవుతుంది కాబట్టి ఇది మనం క్యాన్సిల్ చేయకూడదు 1 minus 2 sin square x పెడితే సరిపోతుంది అక్కడ ఈ 1కి పోతుందా అది ఎప్పుడైనా సరే 1 minus cos 2x వస్తే ఇమీడియట్గా 1 minus 2 sin square x పెట్టేయండి ఇంకా అంతకుమించి ఆలోచించవలసిన అవసరం లేదు ఒకసారి లాజిక్ అర్థమైపోతుంది మీకు I equal to ఇంటిగ్రల్ square root of 1 minus cos 2x అంటే 1 minus 2 sin square x dx ఇలా చూడండి ఇది దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ √1 minus 1 plus 2 sin square dx అదేనా ఇది 1 minus 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 sin square x ఇప్పుడు ఏమవుతుంది 1 కు 1 క్యాన్సిల్ అయిపోయిందా క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది మనకి I equal to ఇంటిగ్రల్ √2 sin square x dx అంతేనా దిస్ ఈక్వల్ టు
ఇంటిగ్రల్ √2 కామన్ తీసేస్తే ఇంటిగ్రల్ sin² x అంట √2 అనేది బయటకు తీస్తే ఇంటిగ్రల్ sin² x అంటే రూట్కి sin² పోతే ఏమవుతుంది sin x అంతేనా √2 sin x పోతుంది √2 దిస్ ఈక్వల్ టు √2 ఇంటిగ్రల్ sin x దిస్ ఈక్వల్ వాట్ √2 ఇంటిగ్రల్ sin x ఇస్ వాట్ ఇంటిగ్రల్ sin x dx ఈక్వల్ టు మైనస్ ప్లస్ c అంటే మైనస్ √2 cos x ప్లస్ సి ఇది ఆన్సర్ ఏమొచ్చింది చూడండి ఇంటిగ్రల్ √1 - cos 2x dx ఈక్వల్ టు cos 2x ఈక్వల్ టు 2 cos² x - 1 ఆర్ 1 - 2 sin² x అని రాస్తాం కాబట్టి 2 cos² x - 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి యూజ్ లేదు ఎందుకంటే 2 cos² x - 1 పెట్టిలో అంటే ఏమవుతుంది 1 - 2 cos² x + 1 అవుతుంది రూట్ క్యాన్సిల్ అవ్వలేదు మనం సింప్లిఫై చేయాలంటే రూట్ క్యాన్సిల్ అవ్వాలి ఆ అవకాశం ఎక్కడ ఉంది 1 - 2 sin² x పెడితే ఏమవుతుంది 1 - 2 sin² x ఇంటిగ్రల్ √1 - 1 - 2 sin² x పెడితే ఏమవుతుంది చూడండి 1 - 2 sin² x పెడితే ఏమవుతుంది -1 ఈ -1 పోతుంది -1 పోయి +2 sin² x వచ్చింది √2 కాబట్టి √2 sin² x సెపరేట్ చేసుకుంటే ఇంటిగ్రల్ √2 ఇంటిగ్రల్ రూట్ sin² x అయితే రూట్కి స్క్వేర్కి ఈ రూట్కి స్క్వేర్కి పోయినదైతే sin x వస్తుంది సో √2 కామన్ చేస్తే √2 ఇంటిగ్రల్ sin x dx ఇంటిగ్రల్ sin x dx ఈక్వల్ వాట్ sin x - cos x √2 - cos x + c దిస్ ఈక్వల్ √2 cos x + c దిస్ ఈజ్ ఆన్సర్ ప్రాబ్లం నెంబర్ 9 is over ఇంటిగ్రల్ 1/sin² x cos² x dx ఆర్ ఇలా కూడా ఉండవచ్చు ఇంటిగ్రల్ sec² x cosec² x dx ఇలా కూడా ఇవ్వచ్చు ప్రాబ్లం ఏది ఇచ్చినా ఒకటే మెథడ్ ఇంటిగ్రల్ 1/sin² x cos² x dx ఆర్ ఇంటిగ్రల్ sec² x cosec² x dx ఎందుకు ఒకటే ఇంటిగ్రల్ 1/sin² x అంటే ఇంటిగ్రల్ 1/sin² x అంటే ఏమవుతుంది 1/sin² x cosec² x 1/cos² x ఎలా అవుతుంది 1/cos² x sec² x కాబట్టి అదే వస్తుంది ఇంటిగ్రల్ sec² x cosec² x because we know secant x equal to 1/cos x cosecant x equal to 1/sin x cot x equal to 1/tan x ఆ విధంగా చూస్తే రెండు ఒకటే సో మన ఇక్కడ ఎలాంటి ఇచ్చినప్పుడు మనకి సొల్యూషన్ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి దీన్ని ఈ విధమైన మెథడ్ ఇచ్చినప్పుడు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి సో I ఈక్వల్ వాట్ ఇంటిగ్రల్ మనకి 1/sin² x cos² x అని ఇచ్చినాడే అనుకో లేదు అలాగే ఇచ్చాడు అనుకో ఇంటిగ్రల్ sec² x cosec² x ఇన్వర్స్ రాసేయండి ఇదే వస్తుంది అది తీసుకున్నప్పుడు ఆ విధంగా ఇచ్చాడు అనుకో ఇన్వర్స్ రాయండి ఈ విధంగా వస్తుంది అప్పుడు ఏం చేస్తాం మనం 1/sin² x cos² x మనకి ఇదేంటి రెండు 2 ప్రొడక్ట్స్ డినామినేటర్లో ఉన్నాయి స్క్వేర్ ఫంక్షన్స్ సైన్ కాజులు మనం సింప్లిఫై చేయలేం ఎలాగా కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 1 ప్లేస్లో మనం ఏం చేస్తామంటే సైన్ కాజ్ రిలేటెడ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ తీసుకుంటాం ఈ 1 ప్లేస్లో మనము సైన్కి కాస్కి సంబంధించిన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ తీసుకుంటాం అదేముంది సైన్కి కాస్కి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 1 ఈక్వల్ టు sin² x + cos² x ఈక్వల్ టు 1 therefore I ఈక్వల్ టు ఈ విధంగా రాసుకుంటాం sin² x cos² x డివైడ్ బై sin² x into cos² x dx since sin² x plus cos² x equal to 1 ప్లేస్లో మనం ఇది రాస్తాం sin² x plus cos² x equal to 1 అనేది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ మనకు తెలిసి ఉండాలి క్లాస్ 10th నుంచి మనం చదువుతున్నాం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అది స్టాండర్డ్ అది దాన్ని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం ఈ 1 ప్లేస్లో ఎందుకు sin² x into cos² x ఉంది మనం సింప్లిఫై చేయలేం కాబట్టి ఆ 1 ప్లేస్లో sin² x plus cos² x ని అప్లై చేసాము ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి ఎలా ఎప్పుడైతే వచ్చిందో ఫంక్షన్ ఆ ఫంక్షన్ ఎప్పుడైతే వచ్చిందో అలాగా మీరు గుర్తుంచుకుంటే ఈజీగా అర్థమవుతుంది I ఈక్వల్ టు సో ఇంటిగ్రల్ sin² x plus cos² అంటే a plus b బై ab ఉందా అప్పుడు డివైడ్ తీసుకొచ్చేద్దాం ఇండివిజువల్ ఫంక్షన్ సెపరేట్ తీసుకొచ్చేద్దాం ఫంక్షన్స్ని అప్పుడు ఏమవుతుంది ఇంటిగ్రల్ sin² x బై sin² x ఇంటూ cos² x dx ప్లస్ ఇంటిగ్రల్ cos² x సెకండ్ ఫంక్షన్ b బై sin² x ఇంటూ cos²